IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటన అనేది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నాకు రెండు కళ్ళ లాంటివి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం, అతి త్వరలోనే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రెడీగా ఉండాలి, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ప్రారంభం చేయబోతున్నామంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కొన్ని కీలకమైనటువంటి కామెంట్ చేశారో ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతుంది. ఇక చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కామెంట్స్కి అయితే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ముందుగా కనుక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయినటువంటి జగ్గారెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క మాటలకు సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండండి, తెలంగాణను ఆక్రమణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రయోజనాలను పేరు చెప్పి ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన చేస్తూ ఉన్నారని, చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటన వెనుక బీజేపీ పార్టీ ఉందని, అక్కడ ఏపీలో ఎలా అయితే మూడు పార్టీలు కలిసి వచ్చి అక్కడ 4 స్తంభాలాట ఆడాయో ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడిని ఒక పావుగా ఉపయోగించుకుని తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జగ్గారెడ్డి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు కామెంట్స్ గురించి జగ్గారెడ్డి అప్రమత్తంగా ఉండాలి, తెలంగాణ ఆక్రమణ జరగబోతుందంటూ చేసినటువంటి కామెంట్స్ గురించి అయితే అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణలో పత్తా లేకుండా పోయినటువంటి తెలంగాణ టీడీపీ పార్టీని మళ్ళీ పునరుద్ధరణ చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారంటూ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్తూ ఉంటే తెలంగాణను ఆక్రమణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పెత్తనం చేసేందుకు పెత్తందారులు మళ్ళా తెలంగాణ వచ్చేందుకు రెడీ అవుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇంకా జగ్గారెడ్డితో పాటు తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలం నుంచి చాలా సైలెంట్గా ఉన్నటువంటి విజయశాంతి కూడా చంద్రబాబు నాయుడు పర్యటన గురించి ఆమె అయితే మాట్లాడడం జరిగింది. రాజకీయాల నుంచి సైలెంట్గా ఉన్నటువంటి విజయశాంతి చంద్రబాబు నాయుడు కామెంట్స్ గురించి ట్విట్టర్లో స్పందిస్తూ కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటన వెనుక అందరూ కూడా రాష్ట్రాల ప్రయోజనాలు దాగుండి అని భావిస్తూ ఉన్నారు, కానీ పార్టీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం వచ్చారని, ఆయన బీజేపీ పార్టీతో కలిసి తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎప్పుడు కూడా బలపడదని, తెలుగుదేశం బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణలో బలపడాలని చూస్తే ఆ రెండు మునిగిపోయేటువంటి పార్టీలు అంటూ కూడా విజయశాంతి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా తెలంగాణ వాదులు రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి యోధులంతా కూడా మరొకసారి పోరాటం చేసేందుకు రెడీగా ఉండాలంటూ కూడా ఆమె పిలుపునివ్వడంతో మొత్తంగా జగ్గారెడ్డి విజయశాంతి చేసినటువంటి కామెంట్స్ గురించి అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి పెద్ద కౌంటర్లే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా బీజేపీ పార్టీ చెందినటువంటి కీలక నేత కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా చంద్రబాబు నాయుడు యొక్క పర్యటనను స్వాగతించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. బీజేపీ తెలుగుదేశం ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్న దానికి బండి సంజయ్ చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం వెనక ఒక కారణం దాగి ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాయి. బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు ఒక పావుగా కదుపుకుంటూ తెలంగాణలో బీజేపీ పార్టీ పరిపాలన చేయాలని రాజకీయం చేయాలని చూస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలు ఏమాత్రం కూడా కొంత సైలెంట్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనపడినటువంటి మాట అయితే వాస్తవం, కానీ ఎప్పుడైతే తెలంగాణలో టీడీపీ పార్టీ కూడా కార్యకలాపాలు రాజకీయాలు చేయబోతుందంటూ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటను బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ మరింత బలం పుంజుకునే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఇక కేటీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలోకి రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంత మైలేజ్ పెరిగే అవకాశం ఉంది అంటూ ఆయన కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం కనుక చూసుకుంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటన, ఆయన ఒక సభలో మాట్లాడుతూ కూడా తెలంగాణలో టీడీపీ పార్టీ మళ్ళీ యాక్టివ్ కాబోతుందంటూ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు.